ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 4వ అధ్యాయం 7వ చరణం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మేలు చేసేవాడు. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం, అధికమైన ఆనందం చేత దేవుడు మిమ్మల్ని నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ సంతోష ఆనందాలు మీ హృదయంలో రెట్టింపగునుగాక. మునుపటి కంటే అధికమైన దీవెనలు, మునుపటి కంటే అధికమైన సంతోషము దేవుడు మీకు అనుగ్రహించి, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం దేవుడు మీ హృదయంలో పుట్టించి, మిమ్మల్ని ఆశీర్వదించి, విస్తరింపజేసి సంతోషముల చేత దేవుడు నింపునుగాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆనందించుడి, మరలా చెప్పుదును, సంతోషించుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే బిడ్డలుగా దేవుని సన్నిధిలో సంతోషం కలదు. కాబట్టి అధికమైన సంతోషం చేత దేవుడు మిమ్మల్ని నింపి మీ హృదయంలో ఆనందమును పుట్టించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ హృదయంలో అధికమైన సంతోషమును పుట్టిస్తానన్నావు. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే దేవా మీరిచ్చే సంతోషం అధికమైనది. ఈ సంతోషమును బట్టి దేవాని స్తోత్రం. ప్రతి ఒక్కరు నాయన గొప్ప హృదయములో దేవాని స్తోత్రం నెమ్మదిని, ఆనందమును, ఉల్లాసమును పొందుదురుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీ వాక్కు సెలవిచ్చిన విధంగా దేవానికి స్తోత్రం, నీ సంతోషమును బట్టి నెమ్మదితో దేవాని స్తోత్రం ముందుకు సాగుతారని, సురక్షితంగా ఉంటారని మీరు సెలవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి అధికమైన సంతోషం ఇవ్వగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.